ఆదిలాబాద్ జిల్లా వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. సీఎం రేవంత్ రెడ్డిది గొప్ప మనసని కొనియాడారు. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అనుమతించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 10 ఏళ్లు పాపాత్ములు పాలించడంతోనే రాష్ట్రం అప్పుల పాలయ్యిందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం కావాలనే ఎయిర్పోర్టును అడ్డుకుందని ఆరోపించారు పాయల్ శంకర్. ఆదిలాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని అన్నారు ఎంపీ నగేష్. ఈ జిల్లాని దత్తత తీసుకోవడమే కాకుండా ఈ జిల్లా పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న మీకు నా తరపున నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చదువులో అక్షర క్రమంలో ముందున్న ఈ ఆదిలాబాద్ చదువులో వెనుకబాటుతనం ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలన్నా రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలలో ఇచ్చిందంటే 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినందుకు నా తరపున నా ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కొందరు ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఆదిలాబాద్ ఎమ్మెల్యే పదే పోయి కలుస్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ఎమ్మెల్యేకి ఏమైనా లారుచి ఉన్నదని అన్నాడు. నేను 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి సన్నాసులకు చెప్పదలుచుకున్నా. ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల అవసరాల కొరకు పోతున్నా. ఈ ఆదిలాబాద్కు గొప్ప మనసుతో సహాయం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కలవడానికి వెళ్తున్నా. ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ నుండి ఇక్కడ ఎయిర్పోర్టు మంజూరు చేస్తామని ఆనాటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 4 ఉత్తరాలు రాసినా ఈ కేసీఆర్ స్పందించలేదు. ఈరోజు గొప్ప మనసుతో ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు ఒక మాట చెప్పగానే ముందుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి గౌరవప్రదంగా అనేక సందర్భాల్లో కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. శాతగానటువంటి ఆ సన్నాసులు మాట్లాడేటటువంటి మాటలకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దేశ ప్రధానమంత్రి గారి దగ్గరికి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర అవసరాల కొరకు వెళ్తున్నాడో నేను కూడా నా నియోజకవర్గ ప్రజల అవసరాల కొరకు వెళ్తున్నా. అన్నా మీకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఆదిలాబాద్లో పాయల్ శంకర్ని ఎమ్మెల్యేగా గెలిపించండి మీరు ఆ రోజు నా కొరకు మాట్లాడినటువంటి మాటని ఈరోజు నేను గెలిచిన నా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి చేసి గెలిపించాల్సిందిగా మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. నేను అనుకున్నా అసెంబ్లీలో పోయిన తర్వాత నాకు ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి పాత పరిచయం వల్ల ఏది అడిగినా కూడా నా నియోజకవర్గానికి తెచ్చుకోవచ్చన్న గొప్ప నమ్మకంతో వెళ్ళిన. కానీ అసెంబ్లీలో పుస్తకాలు చూసిన తర్వాత బడ్జెట్ సందర్భంగా 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పాపాత్ములు చేసిన అప్పు అంతా ఇంత కాదు. 8.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా పార్టీ ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా మీరు మా ఆదిలాబాద్కు ఏ పని అడిగినా సాధ్యమైనంత కాడికి సాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ విషయం అడిగినా కూడా ముఖ్యమంత్రి గారిది ఎంత గొప్ప మనసు అంటే నిన్న నేను ఒక రివ్యూలో అందరూ రావాలని కోరుకున్నా. సహజంగా కొందరు అన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మీరు ఎందుకు ఇంత ఆతృత పడుతున్నారంటే నేను చెప్పిన నన్ను బీజేపీ ఎమ్మెల్యే అని చూడకుండా నా నియోజకవర్గ ప్రజలకు ఏదడిగినా కూడా సాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నేనెందుకు గొప్పగా స్వాగతించకూడదు అని మాట్లాడినా. మరొకసారి మీకు ప్రత్యేకంగా ఈ యొక్క 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చి శంకుస్థాపన చేసినందుకు నా తరపున నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. 2 సంవత్సరాలు మీరు పూర్తి చేస్తున్నందుకు ముఖ్యమంత్రిగా మీకు శుభాకాంక్షలు అర్పిస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి డిఫెన్స్ శాఖలో ఉన్నటువంటి దాన్ని జాయింట్గా ఇవ్వడానికి ఒప్పుకున్న తర్వాత ఈ మధ్యనే మీరు అనేక సందర్భాల్లో మీకు కలిసినప్పుడు కూడా నగేష్ మనం తప్పకుండా చేద్దామని చెప్పినటువంటి మాట ప్రకారంగానే ఈ మధ్యనే 700 ఎకరాల భూమి సేకరణ కోసం జీవో వచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను. సరే, ఒకటి ఈ సందర్భాన మీకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. మా జిల్లాకు సంబంధించినటువంటి భౌగోళికంగా మీకు తెలవంది కాదు, సామాజిక పరిస్థితులు మీకు తెలవంది కాదు.
అనేకమైనటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి సమీక్ష కార్యక్రమాన్ని మీ యొక్క చేరుతో నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. గతంలో అనేకమైనటువంటి సందర్భాలలో గత 20 సంవత్సరాల కింద 30 సంవత్సరాల కింద ప్రత్యేకంగా ఆదిలాబాద్కు సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించి జిల్లా అటువంటి సమస్యలు ఇంకా అక్కడికక్కడే పరిష్కారంగా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టే మీకు నేను ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన విషయంలో మీరు చేయాలని, సాగునీటికి సంబంధించినటువంటి చెరువులు ఉన్నాయి. గతంలో 30 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద కెనాల్స్ పాడైపోయి